ప్రతి ఒక్కరికి ఎవరో ఒక ఫేవరెట్ హీరో ఉంటారు. కానీ హీరోలకే ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఎక్కువ మంది ఆలోచించకుండా చెప్పే పేరు ఎన్టీఆర్. తన అత్యద్భుతమైన నటన, ఎక్స్ప్రెషన్స్, డైలాగ్ డెలివరీ, డాన్స్, ఫైట్స్ ఇలా ఒకటేంటి, ఒక పరిపూర్ణమైన నటుడు అంటే ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండే నిఖార్సైన నటుడు జూనియర్ ఎన్టీఆర్. ప్రపంచం గర్వించదగ్గ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి గారు, నందమూరి కుటుంబానికి ఎంతో సన్నిహితులైన కొడాలి నాని గారు, సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఎంతో మంది సీనియర్ ఎన్టీఆర్ గారి కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు గొప్ప నటుడనే అర్థం వచ్చేలా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం. అలాగే ప్రస్తుతం ఉన్న హీరోల్లో ఎంతో మంది జూనియర్ ఎన్టీఆర్ గారి నటనని, వ్యక్తిత్వాన్ని ఆరాధించేవారే, అభిమానించేవారే. నటన నేర్చుకునే యువ నటులు ఒక రిఫరెన్స్ గా తీసుకునే విధంగా నటించే గొప్ప నటులు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తన నట జీవితంలో ఎన్నో మంచి మంచి సినిమాల్లో ఎన్నో గొప్ప గొప్ప పాత్రల్లో నటించి తనకంటూ ఒక మంచి గుర్తింపుని, గౌరవాన్ని తెచ్చుకొని నవరసాలు పండించగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ నవరత్నాలు లాంటి 9 బ్లాక్ బస్టర్ సినిమాలని తన కెరీర్లో మిస్ చేసుకున్నారు. ఆ సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు చేసి ఉంటే ఆయన ఇమేజ్ ఇంకే స్థాయిలో ఉండేదో మనం ఊహించుకోవచ్చు. అయితే ఆయన రిజెక్ట్ చేసిన ఆ 9 సినిమాల గురించి, అలాగే ఆయన రిజెక్ట్ చేయగా అట్టర్ ఫ్లాప్ అయిన మరికొన్ని సినిమాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అయితే వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. మన ఛానల్లో మనం చేసే ప్రతి వీడియో వెనుక ఎంతో కష్టం ఉంటుంది. ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం మన ఛానల్లో ఇతర వీడియోలు కూడా ఒకసారి చూడండి. మన వీడియోస్ అండ్ కంటెంట్ మీకు నచ్చితే మీ అమూల్యమైన లైక్స్, కామెంట్స్, షేర్స్తో పాటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయడం ద్వారా మన ఛానల్ కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చేరుకోండి. అలాగే మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో పెట్టే మన సోషల్ మీడియా అకౌంట్లు ఫాలో అయ్యి మీ ప్రోత్సాహాన్ని అందించడం అస్సలు మర్చిపోకండి. ఇక వీడియోలోకి వస్తే 2002లో వివి వినాయక్ గారి డైరెక్షన్లో మొట్టమొదటి సినిమాగా వచ్చిన ఆది సినిమా ఆ రోజుల్లో రాయలసీమ బ్యాక్గ్రౌండ్తో వచ్చి బాక్సాఫీస్ రికార్డుల్ని అతలాకుతలం చేసేసింది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర లాంటి సినిమాలతో సీనియర్ హీరోలు బాక్సాఫీస్ తో బాక్సింగ్ ఆడుతున్న రోజుల్లో బాక్సాఫీస్ పై తొడగొట్టిన జూనియర్ ఎన్టీఆర్ గారితోనే దిల్ అనే మరో సినిమా రూపొందించాలని భావించారు వివి వినాయక్. అయితే అంతకు ముందే ఆది సినిమాలో స్టూడెంట్ పాత్రలో నటించి ఉండడంతో పాటు మరికొన్ని కారణాలతో ఈ సినిమాని అత్యంత మర్యాదపూర్వకంగా రిజెక్ట్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2003 ఏప్రిల్ 4న రిలీజ్ అయిన దిల్ సినిమా హీరో నితిన్ గారి కెరీర్ లో మంచి హిట్ గా నిలిచిపోవడంతో పాటు ప్రొడ్యూసర్ రాజు గారికి దిల్ రాజు అనే పేరు సార్థకమైపోయే స్థాయి విజయాన్ని అందించింది. అది 2004 సింహాద్రి లాంటి ఓరమాస్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ గారి ఇమేజ్ అత్యున్నత స్థాయిలో ఉన్న రోజులవి. ఆ సమయంలో డైరెక్టర్ సుకుమార్ గారు ఆర్యా సినిమా కథని జూనియర్ ఎన్టీఆర్ గారికి వినిపించారు. అన్ని కుదురుంటే సుకుమార్ గారి డైరెక్షన్ లో కూడా తొలి హీరో జూనియర్ ఎన్టీఆర్ అయ్యుండేవారు. వన్ సైడ్ లవ్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న విపరీతమైన మాస్ ఇమేజ్ ని మ్యాచ్ చేయలేదని భావించి ఈ సినిమాని తిరస్కరించారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత 2004 మే 7న రిలీజ్ అయిన ఈ సినిమా అల్లు అర్జున్ గారికి వెళ్లడం, తన కెరీర్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ గా నిలవడం, సుకుమార్ గారు కూడా అనంతర కాలంలో స్టార్ డైరెక్టర్ గా ఎదగడం తెలిసిందే. కళ్యాణ్ రామ్ గారి కెరీర్ లో ఎప్పటికీ గర్వంగా చెప్పుకునే సినిమా అతనొక్కడే. ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది. దాంతో ఈ సినిమాని తమిళ్లో కూడా ఆతి అనే పేరుతో ప్రస్తుత తమిళనాడు సీఎం విజయ్ గారు హీరోగా, త్రిష గారు హీరోయిన్ గా రీమేక్ చేశారు. ఈ సినిమా ద్వారానే కిక్, రేసుగుర్రం, ధృవ, సైరా లాంటి సినిమాలు టాలీవుడ్ కి అందించిన డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు తెలుగు సినిమా పరిశ్రమకి పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాలో హీరోగా మొదట జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నారు. అయితే ఈ సినిమాని ఎన్టీఆర్ గారు చేయలేకపోవడంతో ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ గారు ఈ సినిమా చేయడం, బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడం జరిగింది. ఈ సినిమా 2005 మే 7న రిలీజ్ అయ్యింది. ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను గారి తొలి సినిమాగా 2005 మే 12న రవితేజ గారు హీరోగా, మీరా జాస్మిన్ గారు హీరోయిన్ గా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించిన సినిమా భద్ర. ఈ సినిమా రవితేజ గారి స్టార్డమ్ ని విపరీతంగా పెంచింది. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా రవితేజ గారి కంటే ముందే జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకు వెళ్ళింది. అయితే సినిమా కథ నచ్చినప్పటికీ అంతకు ముందే కమిటీ ఉన్న ప్రాజెక్టుల కారణంగా డేట్స్ కేటాయించే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమాని చేయలేకపోయారు జూనియర్ ఎన్టీఆర్. ఆ తర్వాత ఈ సినిమా ఘన విజయం సాధించి బోయపాటి శ్రీను గారు లాంటి ఒక సూపర్ మాస్ డైరెక్టర్ ని టాలీవుడ్ కి అందించింది. జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన ఆది సినిమాతో వెండితెరకు పరిచయమైన వివి వినాయక్ గారు ఆ కృతజ్ఞతని, ఇష్టాన్ని, వాత్సల్యాన్ని జూనియర్ ఎన్టీఆర్ గారిపై ఎప్పుడూ చూపించేవారు. దానికి తగ్గట్టుగానే తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన దిల్ సినిమాతో పాటు 2008 జనవరి 11న సంక్రాంతి కానుకగా రవితేజ గారు, త్రిష గారు జంటగా నటించిన కృష్ణ సినిమాను కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకే తీసుకువెళ్లారు వివి వినాయక్ గారు. సాధారణంగా మెంటలెక్కించే మాస్ సినిమాలకి క్యారాఫ్ అడ్రస్ గా ఉండే వివి వినాయక్ గారి నుంచి
ఎమోషన్స్ కూడా ఉన్నప్పటికీ కామెడీ ప్రధానంగా ఉన్న ఈ సినిమా స్టోరీకి కన్విన్స్ అవ్వలేకపోయిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ సినిమా చేయలేకపోవడం రవితేజ గారు చేసి సూపర్ హిట్ అందుకోవడం జరిగింది. రవితేజ గారు ఇలియానా గారు జంటగా 2009 మే 8న రిలీజ్ అయిన సెన్సేషనల్ కామెడీ బ్లాక్ బస్టర్ కిక్ సినిమా డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి దర్శకత్వంలో రూపొందించబడింది. అయితే ఈ సినిమా కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ గారి వద్దకే వెళ్ళింది. కానీ ఈ సినిమాలో చివరికి రవితేజ గారు హీరోగా నటించగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఎప్పటికీ కూడా ఎంతో మంది ట్రోలర్స్, మేమర్స్ ఈ సినిమాలో సీన్లను వాడుకుంటూ ఉంటారు. హిందీలో కూడా రీమేక్ అయిన ఈ సినిమాలో బాలీవుడ్ టాప్ హీరో సల్మాన్ ఖాన్ గారు హీరోగా నటించగా అక్కడ కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. రామ్ చరణ్ తేజ్ గారు, శృతి హాసన్ గారు జంటగా డైరెక్టర్ వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో రూపొందిన ఎవడు సినిమా 2014 జనవరి 12న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమాలో హీరోగా కూడా మొదట జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నప్పటికీ ఫైనల్ గా ఈ సినిమాని రామ్ చరణ్ గారు చేయగా అల్లు అర్జున్ గారు ఒక కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా 2014లో రేసుగుర్రం సినిమా తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమాలో మొదట హీరోయిన్ గా సమంత గారిని అనుకున్నప్పటికీ ఫైనల్ గా శృతి హాసన్ గారిని అవకాశం వరించింది. కొరటాల శివ గారి డైరెక్షన్ లో మహేష్ బాబు గారు, శృతి హాసన్ గారు జంటగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా శ్రీమంతుడు 2015 ఆగస్టు 7న రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఎన్టీఆర్ గారికి నచ్చినప్పటికీ అప్పటికి ఉన్న సినిమా కమిట్మెంట్స్ కారణంగా శ్రీమంతుడు సినిమా ఆయన చేయలేకపోయారు. ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో సాగిన ఈ సినిమా మహేష్ బాబు గారి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయింది. వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో 2016 మార్చి 25న రిలీజ్ అయ్యి మంచి సినిమాగా నిలిచిన ఊపిరి సినిమాలో నాగార్జున గారితో పాటు కార్తీ గారు కూడా హీరోగా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో కార్తీ గారి పాత్రకి మొదట జూనియర్ ఎన్టీఆర్ గారిని అనుకున్నప్పటికీ ఎలాంటి పాత్ర తనకి నప్పుతుందా లేదా, తన అభిమానులు తనని ఎలాంటి రోల్లో యాక్సెప్ట్ చేస్తారా లేదా అనే ఆలోచనతో తారక్ ఈ పాత్రని, ఈ సినిమాని చేయలేకపోగా కార్తీ గారి కెరీర్ లో ఈ సినిమా ఒక మంచి హిట్ గా నిలిచిపోయింది. ఎన్టీఆర్ గారు వదిలేసిన భద్ర, కృష్ణ, కిక్ సినిమాలు రవితేజ గారికి అందరికంటే ఎక్కువగా 3 భారీ విజయాలు అందించాయి. అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు వదిలేసిన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యిందా అంటే అలా ఏమీ కాదు. ఆయన కొన్ని సినిమాలు వదిలేయడం వల్ల చాలా మంచి కూడా జరిగింది. అలాంటి వాటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ లో వచ్చిన లైగర్ సినిమా. ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. అలాగే మహేష్ బాబు గారి మరపురాని డిజాస్టర్ బ్రహ్మోత్సవం, అల్లు అర్జున్ గారి కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా, నితిన్ గారి అల్టిమేట్ డిజాస్టర్, శ్రీనివాస్ కళ్యాణం సినిమాలు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వదిలేసినవే. అయితే ముందు చెప్పుకున్న సినిమాలు వదిలేయడం ఆయన అభిమానులకి ఎంతో బాధగా, ఇబ్బందిగా అనిపిస్తే ఆఖరిలో చెప్పుకున్న ఈ సినిమాలు కూడా తమ ఫేవరెట్ హీరో వదిలేయడం వారికి పెద్ద రిలీఫ్ గా ఉంటుంది. అయితే ఈ 4 సినిమాలతో పాటు సుబ్బు, ఆంధ్రావాల, నరసింహుడు, కంత్రి, శక్తి, ఓసరవల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస లాంటి సినిమాలు కూడా ఆయన వదిలేసి ఉంటే బాగుండేదని భావిస్తారు యంగ్ టైగర్ అభిమానులు. అయితే 2015లో వచ్చిన టెంపర్ సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారిని, ఆయన స్టోరీ సెలక్షన్ ని ఎంతగానో మార్చేసిందని చెప్పొచ్చు. టెంపర్ సినిమా నుంచి వరుసగా నాన్నక ప్రేమతో, జనతా గ్యారేజ్, జైలవకుశ, అరవింద సమేత, RRR, దేవరా పార్ట్ 1 ఇలా వరుసగా 7 సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి ఘన విజయం సాధించాక ఇటీవల ఆయన బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ గారితో కలిసి నటించిన వార్ 2 సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. KGF చిత్ర దర్శకులు ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ గారు నటిస్తున్న డ్రాగన్ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయింది. అందరి అంచనాలకి భిన్నంగా 4 నిమిషాల 29 సెకండ్ల ఈ భారీ టీజర్ సినిమాపై అంచనాల్ని ఎంతగానో పెంచేసింది. అయితే ఈ సినిమా ఇంకో సంవత్సరం తర్వాత 2027 జూన్ 11న రిలీజ్ అవ్వబోతూ ఉండడం గమనార్హం. ఈ సినిమా సంచలన విజయం సాధించాలని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన తాతయ్య ఎన్టీఆర్ గారి లాగా అందరికీ శాశ్వతంగా గుర్తుండిపోయే స్థాయిలో అన్ని రంగాల్లో విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్.